వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం. కోసిగి మండలం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని కోసిగి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ భరద్వాజ్ శెట్టి. తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలనం. ఆ పార్టీతో కలిసి పనిచేస్తామంటూ వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం. పెనుమకల్లో లబ్ధిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన సీఎం చంద్రబాబు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందజేసిన సీఎం. మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి మరి మాకు మా ఆయన చచ్చిపోయారు కదా సార్, అందుకని మా నాన్న నా దగ్గర బతుకుతుందయ్యా. పిల్ల చూస్తే పిల్ల కూడా అనుకున్న అమ్మ ఈ సైడ్ పడిందా? సార్ కొంచెం అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరగమ్మ. మీరు సర్వం సార్ కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. కొంచెం ఇట్రండి సార్. కొంచెం ఇప్పుడు కర్నూలు జిల్లా కోసిగి మండలం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని కోసిగి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి భరద్వాజ్ శెట్టి పేర్కొన్నారు. ఎన్నికలు చెప్పిన విధంగా పెన్షన్ 1000 పెంచి నెల 4,000 అందిస్తామని, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 అందిస్తామని ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో పెన్షన్లు అందించడం జరిగింది. మండల కేంద్రంలో కడాపాలెంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కోసిగి మండలంలో వర్గాలు, కులాలు విభేదాలు సృష్టించడం సరికాదన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులను టీడీపీ పార్టీ కార్యక్రమాల్లోకి పిలవట్లేదని, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు.
మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వర్గ విభేదాలు చూడకుండా అందరినీ కలిసికట్టుగా కలిసిపోయే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు ఎంపీటీసీ రాజు, కొండగేని వీరారెడ్డి, నాడిగేని వీరారెడ్డి, పంపాపతి, దేవ మారప్ప, నరసమ్మ, సరోజమ్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవును మనం ఎందుకు ఓడిపోయినాము అనే ఒక సమీక్ష సమావేశం నిర్వహించింది లేదు. నేను క్లస్టర్ ఇన్ఛార్జు, 3 యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడే ఉన్నారు, మండల ఉపాధ్యక్షులు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. మమ్మల్ని ఏ రోజు కూడా అవును ఎందుకు ఓడిపోయినామని ఒక సమీక్ష సమావేశము నిర్వహించినది లేదు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏమంటే వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి టికెట్ ఇస్తే వచ్చినారు, కానీ టికెట్ ఇవ్వకపోతే అక్కడే ఉండేవాళ్ళనే అనుమానం మాకు రేకెత్తిస్తుంది. మీరు ఎవరి కోసం పనిచేయాలని పార్టీలోకి వచ్చినారు? పార్టీ క్యాడర్ కోసం పనిచేయాలనుకుంటున్నారా? మీ బంధువర్గం కోసం పనిచేయాలనుకుంటున్నారా? అసలు చంద్రబాబు నాయుడు ఫోటోనే మీరు ధిక్కరించినారంటే ఇంకా మీరు పార్టీలో ఏమాత్రం సేవ చేస్తున్నారో మేము అర్థం చేసుకుంటాము. ఖచ్చితంగా ఎవరైతే ఆ పని చేసినారో పార్టీ నుంచి సస్పెండ్ చేసి తీరాల్సిందే. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా. తర్వాత ఒక వర్గానికి చెందిన నాయకులు మా దగ్గరికి వచ్చి మీరు పింఛన్ పంచడానికి అనర్హులని మాతో గొడవకు దిగడం జరిగింది. ఆ గొడవలో సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని కిందకు పడేసి పగలగొట్టడం జరిగింది. ఆ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకోవాలని మా అందరి తరపున మేము కోరుతా ఉన్నాము. మేము ఈరోజు కడపాలెం ఎస్సీ కాలనీలోన ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దళితులకు సంబంధించిన ప్రోగ్రాం ఈరోజు వార్డులో పిలిపించుకొని మా మండల సంబంధించిన నాయకులు అందరూ పిలిపిస్తే గొడవలు రేపడానికి ఎవరు పూనుకుంటున్నారో ఈ గ్రామ ప్రజలందరూ ఒకసారి దృష్టి ఆలోచించాలని కోరుకుంటున్నాం. మా మీద బడ్జెట్ వచ్చింది కోసి టౌన్, అది నిర్వహించిన తర్వాత మా దగ్గర రా, మేము చెప్తాం ఏమనేది, ఎవరి నుంచి జరిగేది అనేది. అయ్యా రాఘవేంద్ర రెడ్డి గుర్తించు కొద్దిగా, ఎవరిని పట్టుకుంటే మీరు బడ్జెట్ వస్తారో, ఎవరిని పట్టుకుంటే మీరు గెలుస్తారనేది కొద్దిగా గుర్తించుకో. ఆ రోజులో ఈరోజు మా తిక్కారెడ్డి గారిని ప్రచారం పిలిచింటే మీరు ఇంట్లో మనకి గెలిచేవాడు. ఈరోజు అంతా ఎవరినో పట్టుకుంకేసి మీరంతా ముందు పార్టీని జరుగునికి మీరు వచ్చినారు, కానీ మీరు అసలైన టీడీపీ వాళ్ళైతే అందరూ టీడీపీ వాళ్ళని దోలుకింకేసి కొనసాగిస్తారు. పోలవరంపై ప్రశ్నించిన మహిళకు సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సార్ మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలి అంటారు. మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సార్, దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యిద్ది అంటే మీరు చెప్పలేదు కదా సార్. నా తల్లి చాలా తెలివి ఎక్కువైపోయింది అందరికి. ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటే అమ్మా, అక్కడ డయాఫామ్ వాల్ ఒకటి ఉంటుంది. మీకు అందరికి రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి. పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది, ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం. పోలవరం నదినే తిప్పి ప్రాజెక్ట్ కడుతున్నాం. ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్త్ కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలు ఉన్నాయి, నీళ్లన్నీ వెళ్ళిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు. దాన్ని డయాఫామ్ వాల్ అంటారు. అది నేనేం చేశానంటే పోలవరంలో 6 నెలలే పనులు అవుతాయి. జూలై నుంచి వర్షాలు వస్తాయి, డిసెంబర్ వరకు వరదలుంటాయి. డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్ళీ మేకంతా పూర్తి చేయాలి. జూన్లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. 6 నెలలే వర్కింగ్ సీజన్. నేను కష్టపడి 2 సీజన్లో ఆ డయాఫామ్ వాల్ పూర్తి చేశాను, చాలా ఇబ్బందులు పడి. తర్వాత స్పిల్వే కట్టాం, అవన్నీ పూర్తయినాయి. ఈ పని చేయాలంటే ఎర్త్ కమ్ డ్యామ్ కట్టాలంటే పక్కన 2 వాల్స్ కట్టాలి. అవి కాఫర్ డ్యాములు అంటారు. దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి. డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి. కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం. మే జూన్ వరకు గాని పనిచేసి ఉంటే డయాఫామ్ వాల్స్ అని పూర్తి చేసేసి ఉంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు. ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు, ఆఫీసర్లు మార్చారు, వర్షాలు వచ్చాయి,
2 ఏళ్లు పట్టించుకోవాలా. నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ కింద నుండేదంతా సుడులు తిరిగి, ఎందుకంటే అవి పెద్ద ఎత్తున 20 లక్షలు 30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి. ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది, కిందన మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీశారు, దీన్ని ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని. అక్కడ డయాఫామ్ వాల్ కట్టింది నేను 446 కోట్లతో డయాఫామ్ వాల్ 2 సీజన్లు పూర్తి చేశాను. ఇప్పుడు 3 దిక్కల 33% కోసకపోయింది, దెబ్బతినింది. దానికి 447 కోట్లు అవుతుంది. ఈ 3 దిక్కల రింగ్ బండమారిగేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము. ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు అవుతుంది. అది 990 కోట్లు. రిపేర్ చేయాలంటే 447 కోట్లు. ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది 446 కోట్లు. పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేము. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలనో నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు. నేను అడ్మినిస్ట్రేటర్ని, నేను కట్టాలని తపనుంది. దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే 2 ఎక్స్పర్ట్లని, కెనడాలో ఉండే ఇంకొక 2 ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు. ఇన్స్పెక్షన్ చేశారు, నిన్న మొన్న వచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు. ఏమి ఇవ్వాలనో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు దీంతో ఏమైంది, ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు. 500 కోట్లు 600 కోట్లు ఆదా చేస్తా అన్నాడు. ఇప్పటికి నష్టం ఎంత తెలుసా తల్లి, 70,000 కోట్లు. ఇప్పటికి అది 1,00,000 కోట్లు పెరుగుతుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు. మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు పెద్దలందరూ వారించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది, పీపీఏ అని ఉంటుంది, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి చెప్పారు, నువ్వు తొందరపడుతున్నావు, తొందరపడద్దు, గతంలో కూడా మార్పు జరిగింది, మీరు వెయిట్ చేయండి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు, తొందరపడద్దండి, 2 రోజులు వెయిట్ చేయండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్టు మునిగిపోతే ఎవరిని అడగా తెలియదు, ఎవరికి జవాబుదారితనం తెలియదని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూస్తారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ, వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నుదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను గాని
కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా తెరజ్జా ఫుడ్ కోర్టును ఈరోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రారంభించారు. చైర్మన్తో పాటు ఏలూరు నగర్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, కార్పొరేటర్ రియాజ్ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రియాజ్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఆధునిక హంగులతో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు మౌలాలి రాజారావులు ముందుకు రావడంతో ఈరోజు ప్రారంభించారని తెలిపారు. రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు అనుగుణంగా ఆహార తయారీలో రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, నగర ప్రజల వద్ద ఫుడ్ కోర్టును సందర్శించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సంకీసా గ్రామ శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బ్రిడ్జిని నిర్మించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బ్రిడ్జికి ఇటువైపు అటువైపు డాంబర్ రోడ్డు పోయకుండా మట్టి రోడ్డుతో తూతు మంత్రంగా రహదారి వేయడంతో చినుకు పడితే మట్టి రోడ్డు బురదమయంగా మారి వాహనదారులు, పాదాచారులు, రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు పవన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లా ప్రధాన రహదారి కావడంతో వేలాది మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తారని, వర్షాకాలం మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చాలా సందర్భాల్లో వాహనదారులు కింద పడి గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయని, ముఖ్యంగా ఈ రహదారి నుంచి స్కూల్ బస్సులు వెళ్తాయని, జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే బాధ్యత ప్రభుత్వం వహించాలని, ఇప్పటికైనా సంబంధించిన గుత్తేదారుడు మొద్దు నిద్ర వేడి బ్రిడ్జ్ ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. అది పెరుమాల సంకీస, డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా. మాకు గతంలో విద్యానాయక్ హయాంలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఈ యొక్క బ్రిడ్జి ఇటు ఖమ్మం, ఇటు మహబూబాబాద్ రెండు ప్రధాన జిల్లాలకు కూడా ఇదొక ప్రత్యేకమైన రహదారి. ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి. అయితే గత పాలకులు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది. బ్రిడ్జి నిర్మించడం కూడా మాకు సంతోషంగానే ఉన్నది. కానీ గత పాలకులు, కాంట్రాక్టర్లు అన్యాయంగా, అవినీతిగా లంచాలు దండుకొని బ్రిడ్జిని అటువైపు ఇటువైపు కూడా నామమాత్రము మట్టి వనక పోసి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌట్కుంట్ల ఉరవకొండ పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఎంత వస్తుంది? 7,000 ఎవరు ఇస్తుంది? అన్నా ఒక సెకండ్ నాయుడు గారికి ప్రభుత్వానికి 2 వారాల ముందు పాటు ఇంతమందిని చూసినప్పుడు
7,000 రూపాయలు ఉన్నాయి తల్లి, లెక్క పెట్టి తీసుకోండి. మీ ఆఫీసులో ఈ ప్రభుత్వానికి లెక్కనా? లెక్క శుద్ధం ఉందా లేదా? పద్నాలుగు ఉన్నాయి అంటే ఎంత ఉన్నట్లు? 7,000. ఎవరు ఇస్తుండేది? చంద్రబాబు. 7,000 ఆయన ఇస్తుండేది. నేను పెద్దమ్మా 7,000 అన్న ముందు ఉండాలి. పెద్దమ్మా 7,000 మీ అందరి ఆశీర్వాదము చంద్రబాబుకి ఈ ప్రభుత్వానికి ఉండాల. అయినా లెక్క పెట్టుకుంటావు కదా? ఎవరు వచ్చిండేది? అన్న కాదు, మనోడు. వాళ్ళకన్నా అయితే 7,000 రూపాయలు ఎంత రావాలి ఈరోజు? 7,000. ఎట్లా 7,000 లెక్క చెప్పు. 3,000 ప్లస్ పాత బాగా 7,000 కదా. 7,000 ఎంత రావాలా డబ్బులు? పింఛన్ ఎంత రావాలా? 3,000. ఇప్పుడు 7,000 ఇస్తున్నారు నీకు. 7,000 ఉంది, లెక్క పెట్టు. పెద్దనా ఎంత? 2, 3, 4, 5, 6 అంటే 3,000 ఇది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అంటే ఎంత ఇది? ఇదెంత? ఇది 4,000. 20 అంటే 4, 3 ఎంత అయింది? 7,000. ఈరోజు 7,000 ఇచ్చి. బాగున్నారమ్మా? అవి ఎందుకయ్యా? రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ లాంటి వాతావరణంలో వృద్ధులకి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకు చేపట్టారు. దాంట్లో భాగంగానే వాడలా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం, ప్రతి ఒక్కరూ కూడా సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ చూస్తూ ఉంటే పండుగ లాంటి వాతావరణంలో సాగుతుంది. ఈ రోజున 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడం, 3 నెలల బకాయి కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టం కన్నా గత 5 ఏళ్ల